ఏంటి తమ్ముడు అంటే, అన్న మన పాస్టర్ గారు ఒక ఆయన చూపిస్తారన్న. ఎవరు అన్నారు. చెప్పాడు, ఇలా ప్రవీణ్ పగడాలని మంచి ఆయన అన్న, చాలా మంచివాడు అన్న. నేను నిజంగా పేరు సర్లే అని చెప్పి దిగి అక్కడ రాజానగరం సిఐని, బొమ్మూరు సిఐ, వీళ్ళకి ఏం కావాలి మీకు అన్నాను. అలా యాక్సిడెంట్ అంటున్నారు. యాక్సిడెంట్ కాదన్నది, మర్డర్ అంట. నీకు ఆధారాలు ఏంటన్నా? సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుందా? మరి అక్కడ అక్కడ ఏం సీసీ ఫుటేజ్ అంటే ఎదురుకుండా పెట్రోల్ బంక్ ఉంది. ఈయన చెప్పాడు. అంటే ఫుటేజ్ సంపాదించి ఇవ్వండి, చాలా సింపుల్గా వాళ్ళిద్దరికి చెప్పేసి ఆ ఫుటేజ్ ఏదో ఇవ్వండి, చెప్పేసి ఇచ్చేయండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. అంతకు మించి నాకు సంబంధం లేదు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్యామిలీ అందరు కలిసి భోజనం చేయడం అలా కూర్చున్న తర్వాత ఆ ప్రైవేట్ పగడాల విషయంలో దాటి ఇది చనిపోయిన పాస్టర్ కొంచెం గట్టోళ్ళలాగా ఉన్నాడు అన్నాడు మా చిన్న అబ్బాయి. ఏంటంటే ఒక వీడియో పెట్టండి చూడమన్నాడు. మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాను అన్నాడు. చూసాను. చూస్తే అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అంటే ఎప్పుడెప్పుడు ఏ హిందూ యాక్ట్ హిందూ యాక్ట్ ఎప్పుడెప్పుడు మనకి అబాలిషన్ జరిగిందో అన్నది చాలా క్లియర్గా ఉంది. అంటే సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కాల్చేది. అది ఏ ఇయర్లో బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఒక శూద్రుడు పెళ్లి చేసుకుంటే మొదటి 5 రాత్రులు బ్రాహ్మణుల దగ్గర పండుకునే ఆచారాన్ని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో రద్దు చేశారు? సమాజంలోని దళితులు, అంటరాని వారు ఈ భూమి హక్కు లేదు, వాళ్ళు భూమి కొనుక్కునేటట్టుగా చట్టం ఎప్పుడు చేశారు? వాళ్ళు భూమి కొనుక్కోకూడదు అని ఉంటే ఆ చట్టాన్ని ఎప్పుడు రద్దుపరిచారు? జోగిరీ వ్యవస్థని ఎప్పుడు రద్దుపరిచారు? స్లావరీ వ్యవస్థని ఎప్పుడు రద్దుపరిచారు? ఇటువంటి బ్రిటిష్ హయాంలో మనం అనుకున్నాయన్ని చారిత్రాత్మక సాక్ష్యాలతో ప్రవీణ్ పగడాల్ గారు ఒక వీడియోలో చెప్పారు. నాకు బుర్ర తిరిగిపోయింది. నేను 2 సార్లు ఎంపీ చేసినోడిని, నాకే అనుకుంటా అన్న తప్పితే ఈ యాక్ట్లు ఉండి వీటిని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే రద్దు చేశారన్న విషయం చాలా క్లియర్గా ఆ రోజే తెలిసింది. చాలా మందికి తెలియని విషయం. అమ్మో, చాలా సబ్జెక్ట్ ఉన్నాడు ఈయన అని అనిపించిన వెంటనే నేను సరే వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం 4 మళ్ళీ ఆ తమ్ముడే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న వీళ్ళు ఫుటేజ్ తీసుకున్నారు కానీ ఇవ్వట్లేదన్నా, నువ్వు వస్తే నేర్చుకోవడానికి రా నేను చూడంటే లేదు, చాలా గొడవ జరుగుతుంది, తెలుగుదేశం వాళ్ళు కూడా అందరూ వచ్చున్నారు, ఇక్కడ అందరూ వచ్చారు, నువ్వు నన్ను ఉంటే కానీ మాకు న్యాయం జరగదు అనేసి అంటే సర్లే అని చెప్పి 4:30-5 వెళ్ళాను. లోన సిఏలు, డిఎస్పీలు, అడిషనల్ అందరూ కూర్చుని ఉన్నారు. సాల్మన్ రాజు గారు కూడా ఉన్నారు. తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, చాలామంది నాకు తెలీదు. నేను వెళ్ళాను. అతను రాజేష్ మహాసేన అన్న అతను ఉన్నాడు. అతను తెలుగుదేశం ఇంకో అతను రాజమండ్రి మంచోడు, కాశీ నవీన్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉన్నారు రాజమండ్రి నుంచి. అతను క్రిస్టియన్స్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్న తర్వాత
సీసీటీవీ ఫుటేజ్ చూపెట్టడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్కే చూపెడతామని అంటున్నారు పోలీసులు. నేను వెళ్ళిన తర్వాత కూర్చుని, మీరు ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టడం ఏంటి, ఇది ఇష్యూ పబ్లిక్ అయిన తర్వాత మీరు ఫ్యామిలీ మెంబర్కి ఒక్కళ్ళకే చూపెడతామంటే అందరికీ చూపించండి అన్నారు. సరే చూపెడతాం సార్, మీరు చూడండి సార్ అని చెప్పి నాకు చూపించారు. ఒక ఊర్లో ఆయన బ్రిడ్జ్ దాడుతున్నది, ఇక్కడి నుంచి ఇలాగ వచ్చింది, ఆ లారీ అంతా వెళ్ళిపోయింది, కార్లు వెళ్ళిపోయిన తర్వాత ఈయన పడిపోవడం వల్ల అప్పుడు రాలేదు, అది చూపించలేదు. తర్వాత దుమ్ము రేగినట్టుగాను ఇది యాక్సిడెంట్ లాగా నాకు కనపట్లేదండి అన్నారు. వెంటనే రాజేష్ అన్న ఆయనకి చూపించారు. ఇది చూస్తుంటే 90% యాక్సిడెంట్ లాగా కనపడుతుంది. ఇది యాక్సిడెంట్ అనండి, మనం చూసుకోవాల్సింది ఇది యాక్సిడెంటే. ఆయన అక్కడే డిక్లేర్ చేసేసాడు. చేసేసి బయటకు వచ్చి ఇంక అవసరం లేదండి, ఇంక ఇది అయిపోయింది, ఇక యాక్సిడెంట్ అని చెప్పేసి ఆయన బయటకు రావడం, ఆయన అనౌన్స్ చేసేయడం, వెళ్ళిపోవడం జరిగింది. నేను పోలీసులు నన్ను కన్విన్స్ చేస్తున్నారు, ఇది యాక్సిడెంట్ వేసుకోవాలి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూసాను. నేను కన్విన్స్ అవ్వట్లేదు. డిఎస్పీ అందరితో చెప్పాను, నేను కన్విన్స్ అవ్వలేకపోతుంది ఇది యాక్సిడెంట్ అని. ఇది యాక్సిడెంట్ కాదు, కనపట్లేదు యాక్సిడెంట్ లాగా అని బయటకు వచ్చి చెప్పాను. ఇది యాక్సిడెంట్ లాగా అయితే నాకు కనపడటం లేదు, యాక్సిడెంట్ చెప్తున్నారు పోలీసులు, యాక్సిడెంట్ కానే కాదు, ఇది ఏదో ఉంది అని చెప్పాను. చెప్పిన తర్వాత దాని తర్వాత అలా మెల్లిగా వెళ్ళిపోవడం, పోస్ట్ మార్టం అవ్వడం, పోస్ట్ మార్టం తర్వాత ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు ఫస్ట్ ఇన్సిడెంటే చెప్తున్నాను. అయిన తర్వాత మనకి రోజు రోజుకి రకరకాల పరిణామాలు, రోజులు గొడిచి కలది విపరీతమైన పరిస్థితులు. ఆ రోజున వచ్చిన రాజమండ్రిలో ఉన్న ప్రతి పాస్టర్ వచ్చాడు. ఆ రోజున 24, 25వ తారీఖున ఒక్క పాస్టర్ ఇక్కడికి రాలేదు, ఒక్క మనిషి కూడా ఇక్కడికి రాలేదు. ఎంత భయానికి వాళ్ళని గురి చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి పాస్టర్కి వార్నింగ్లు ఇచ్చారు. ఆ రోజు గొడవ చేసినటువంటి పిఎం రాజుకి కూడా, అందరికీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వలేని మనిషి ఈ ప్రపంచంలో ఉన్నాడంటే నేనే. నాకు వార్నింగ్ లేదు, నాకు భయం కూడా లేదు చెప్పలేదు. అది వాళ్ళకి తెలుసు. ఆయన ముట్టుకుంటే డేంజరు, ముట్టుకుని కొలితే రెచ్చిపోతాడు అన్నది తెలుసు. అయిపోయింది. తర్వాత నాకు సడన్గా ఈ 3వ రోజున ఇస్తా అన్నారు ప్రిలిమినరీ రిపోర్ట్, ఇవ్వలేదు. 3వ రోజు నాకు వచ్చేసింది. 26వ తారీఖునే అటాప్సీ రిపోర్ట్ బయట వచ్చేసింది, కానీ ఇవ్వలేదు అది. దాని తర్వాత ఎన్క్విస్ట్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, బయట పెట్టలేదు. తర్వాత 4వ రోజు 5వ రోజు అయిన తర్వాత వీడియోలు రిలీజ్ అయినాయి, వైన్ షాపుల దగ్గర అక్కడ. సరే, అదంతా అయిపోయింది, అదంతా ఖండించాం. అది కాదు, అది ఫేక్ మనుషులు అన్నది అర్థమైపోయింది. మనకి ఇది హత్య అన్నది ఎక్కడ ద్రోవపడిందంటే, జాగ్రత్తగానండి, ఖచ్చితంగా ఇది హత్యే అని నేను ఎందుకు నమ్ముతున్నానంటే, మిమ్మల్ని కూడా ఎందుకు నమ్మమంటున్నానంటే, 24వ తారీఖు మధ్యాహ్నం అర్ధరాత్రి 11:20కి లాస్ట్గా బాడీ CCTVలో కనపడింది, మనిషి వెళ్తున్నట్టు. ఆ బాడీ ఎక్కడికో ఎప్పుడు వచ్చిందో తెలియదు. వెనకరించి బాడీని తీసుకురావడానికి పూర్తి ఆస్కారం ఉంది, అది నేను ఎస్టాబ్లిష్ చేశాను. అయిన తర్వాత ఆ బాడీ అక్కడ ఉంది. 25వ తారీఖున పోస్ట్ మార్టం ఈవినింగ్ అయింది. మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఏమి ఇవ్వలేదు. కానీ ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఆయన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు.
యాక్సిడెంట్ అయితే ఆయన బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేయాలి? ది సెకండ్ వన్ థింగ్ ఏంటంటే ఆయన ల్యాప్టాప్, ఆయన ఐప్యాడ్ తీసుకెళ్ళారు. ఎందుకు వెళ్ళాలి? యాక్సిడెంట్ అయిన కేసులో ల్యాప్టాప్ని ఎందుకు తీసుకెళ్ళాలి, ఐప్యాడ్ని ఎందుకు తీసుకెళ్ళాలి? అసలు ఎవరికి ఎప్పుడు జరగదు కదా. అంటే ఏదో ఉంది, బలమైన సాక్ష్యం అదే మనం, ఇంకేం లేదు. తర్వాత నేను చూసినప్పుడు మాకు పదునైన ఆయుధంతో ఇక్కడ కొట్టారు. మీ దగ్గర చాలా మందికి ఆ ఫోటోలు తెలియదు, ఇప్పుడు మీ అందరికీ పెడతాను. ఒకళ్ళొకళ్ళు వాట్సాప్ పెడితేనే ఒకళ్ళొకళ్ళకి మీరు పంపించుకోండి ఆ ఫోటోలు. అది బొమ్మ చూసిన వెంటనే మనకి అర్థమైపోద్ది ఖచ్చితంగా 100% ఇది వచ్చాక. ఇకపోతే అది వచ్చిన బుల్లెట్ మీద వచ్చినవాడు ఫేక్ కోడ్ అనడానికి ఒక ప్రబలమైన కారణం ఏంటంటే గన్నవరం మీటింగ్ గురించి ఆయన వచ్చాడు. ఆయన బయలుదేరినప్పుడు లాస్ట్గా మాట్లాడిన సామ్యుల్ బాబు, ఆయన ఏం చెప్పాడంటే గన్నవరం వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారని ఆయన ఎదురుగుండానే మాట్లాడి, మీరు ఇంత షార్ట్ టైంలో మీటింగ్ పెట్టుకుని మీరు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టడం బాగాలేదండి, నేను వస్తాను 24వ తారీఖున, ఇది ఎవరికి తెలియదు, వస్తాను 24వ తారీఖున, ఇంకొకసారి నన్ను ఇంత షార్ట్ టైంలో మీరు ఇబ్బంది పెట్టొద్దండి అని చెప్పి ఆయన బయలుదేరక ముందు సాయంత్రం జరిగిన సంభాషణ. సామ్యూల్ బాబా గారిని రాజమండ్రి ఆయన ప్రవీణ్ గారితోనే ఉంటారు. తీరా చూస్తే 24వ తారీఖున ఈ ఫేక్ గాడు కదా, అందుకని గన్నవరం మీటింగ్కి వెళ్ళలేదు, దాన్ని స్కిప్ చేశారు. గన్నవరం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, ఈ డేట్ని మార్చుకున్నాడు ఆయన 25కి అని చెప్పారు. అలాగే మార్చుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి దగ్గర వాళ్ళు మేనేజ్ చేస్తూ వచ్చారు. సరే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ అయింది. దాని తర్వాత టీవీల్లో ఎన్నిటి గురించి వచ్చేసిన తర్వాత వీటికి మాటకు ఏమీ సంబంధం లేదు, సీసీటీవీ ఫుటేజ్ లేవో టీవీల్లో చూపెడుతున్నారు, వాటికి మాకు సంబంధం లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ వెళ్ళిపోయినాయి. చాలా సీరియస్గా మేము దీని మీద వర్క్ చేస్తాం. చేసి మోటివ్ ఏమి ఉంటుంది, ఈయన్ని మోటివ్ ఉండాలి కదా ఒక మనిషిని చంపాలంటే. సరే ఇతను మాట్లాడుతున్నాడు హిందూయిజం గురించి, క్రిస్టియానిటీ గురించి, ముస్లిమ్స్ గురించి, 3 మతాల గురించి మాట్లాడుతున్నాడు, అంతలోనే చంపేస్తారా ఏంటి? ఏదో కారణం ఉంటుందని. కానీ ఒక నైట్ అంతా శ్రీరాజు వర్క్ చేశాడు.